గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భారత్ తమ్ముల పదిలో బాహుబలి మిస్సైల్. పాక్ రెచ్చిపోతే ఖేల్ ఖతం. పక్కా ప్లాన్ తో భారత్ తీసుకొచ్చిన అత్యాధునిక శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ సుదర్శన్ 400 లేదా S-400. ఈ పేరు వింటేనే పాక్ కి వెన్నులో వణుకు పుడుతోంది. భారత వైమానిక దళంలో S-400 క్షిపణి వ్యవస్థను అత్యంత శక్తివంతమైన ఆయుధంగా పరిగణిస్తారు. S-400 ను ట్రయంఫ్ అని కూడా పిలుస్తారు. భారత సైన్యం అమ్ముల పొదిలో S-400 అనే గగనతల రక్షణ వ్యవస్థ ఉంది. ఇది అత్యంత శక్తివంతమైంది. చైనా, పాకిస్తాన్లను దృష్టిలో ఉంచుకుని దీన్ని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. S-300 అనేది రష్యాకు చెందిన పాతతరం గగనతల రక్షణ వ్యవస్థ. దీనికి లేటెస్ట్ వర్జన్ గా రష్యా తయారు చేసింది S-400. దీన్ని అతి కొద్ది ప్రపంచ దేశాలకు మాత్రమే రష్యా విక్రయించింది. వాటిలో భారత్ కూడా ఒకటి. 2018 అక్టోబర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో పర్యటించారు. అప్పట్లో భారతదేశం, రష్యాల మధ్య S-400 గగనతల రక్షణ వ్యవస్థపై కీలక ఒప్పందం కుదిరింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరిధి 40 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. అంటే గరిష్టంగా 400 కిలోమీటర్ల దూరంలో శత్రువుల మిసైళ్లు, డ్రోన్లు, యుద్ధ విమానాలు ఉండగానే S-400 ముందుగానే గుర్తించేయగలదు. దాని దిశగా మిసైళ్లను వదలగలదు. క్షణాల్లో శత్రు వ్యూహాలను నేలమట్టం చేయగలదు. భారత్ అమ్ముల పొదిలో ఉన్న ఈ అత్యంత శక్తివంతమైన అధునాతనమైన S-400 ఫీచర్లు, పాక్ వద్ద ఉన్న HQ-9P ఫీచర్లు రెండు పోల్చి చూస్తే విమానాలు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయడానికి రూపొందించిన క్షిపణి వ్యవస్థ యొక్క విమాన నిరోధక వెర్షన్ను భూమి లక్ష్యాలకు వ్యతిరేకంగా కూడా ఉపయోగించవచ్చు. S-400 క్రూయిడ్ క్షిపణులను వాటి తక్కువ ఎత్తులో ఉన్న విమాన మార్గాల కారణంగా కేవలం 40 కిలోమీటర్లు అంటే దాదాపు 25 మైళ్ల పరిధిలోనే అడ్డగించగలదు. ఈ రెండు గగనతల రక్షణ వ్యవస్థలు ఒకేసారి 100 లక్ష్యాలను ట్రాక్ చేయగలవు. అయితే మన S-400 మాత్రం ఒకేసారి గరిష్టంగా 36 లక్ష్యాలను ఒకేసారి క్షణాల్లో ఛేదించగలదు. అయితే పాక్ వద్దనున్న అతి పాత టెక్నాలజీ HQ-9 ఒకేసారి కేవలం 8 నుంచి 10 లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. ఒకేసారి వీలైనన్ని ఎక్కువ లక్ష్యాలను ఛేదించాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు ఈ S-400 గగనతల రక్షణ వ్యవస్థ మనకెంతగానో ఉపయోగపడుతుంది. బుధవారం రోజు ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సైన్యం ప్రయోగించిన క్షిపణులను పాక్ గగనతల రక్షణ వ్యవస్థ ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. అయితే దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలోని టెక్నాలజీ చాలా పాతది. దీనిలో ఉన్న రాడార్ వ్యవస్థ ఇంకా పాతది. అందువల్లే అది భారత మిసైళ్లను ట్రాక్ చేయడంలో ఏం మాత్రం కూడా సమర్థంగా పనిచేయలేకపోయింది. భారత్కు చెందిన బ్రహ్మోస్ వంటి సూపర్సోనిక్ క్షిపణులను పాక్లో ఉన్న HQ-9 రాడార్ వ్యవస్థ గుర్తించగలదు. అయితే వాటిని ఏమాత్రం అడ్డుకోలేదు. 2022 మార్చి 9న భారత్కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి ప్రమాదవశాత్తు పాకిస్తాన్లోని మియాన్చన్ను ప్రాంతంలోకి వెళ్లిపడింది. దీని అప్పట్లో పాక్కు చెందిన HQ-9 గగనతల రక్షణ వ్యవస్థ ట్రాక్ చేయగలిగింది. కానీ ఎంత మాత్రం అడ్డుకోలేకపోయింది. భారత్కు చెందిన S-400 గగనతల రక్షణ వ్యవస్థలో మల్టీ AESA రాడార్లు కూడా ఉన్నాయి. ఇవి చాలా పవర్ఫుల్. ఇవి అత్యంత అధునాతనమైన టెక్నాలజీ కలిగినవి. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతదేశం శత్రు వాయు రక్షణ అణచివేత వ్యూహంలో భాగంగా సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్లు, KH-31P యాంటీ రేడియేషన్ క్షిపణి, స్వదేశీ రుద్రం 1 క్షిపణులను ఉపయోగించింది. పాకిస్తాన్ రాడార్ గగనతల రక్షణ వ్యవస్థలను ఏమార్చి తప్పించుకునే సామర్థ్యం మన భారత్కు చెందిన ఈ క్షిపణులన్నింటికీ ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ తన సైనిక అవసరాల కోసం 95% మేర చైనాపైనే ఆధారపడుతున్నట్లుగా తెలుస్తోంది. చైనా తయారు చేసే ఈ ఆయుధాల నాణ్యత గురించి తరచుగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. పరిమితకాల యుద్ధ పరిస్థితుల్లో మన భారత్కు చెందిన అధునాతన సైనిక సాంకేతికత ఎదుట పాక్కు సంబంధించిన HQ-9 వంటి గగనతల రక్షణ వ్యవస్థలు ఎంత మాత్రమూ నిలువలేవు. ఇప్పుడు S-400 లేదా ఈ సుదర్శన్ 400 మిసైల్ పైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రష్యా నుంచి ఈ S-400 కొనుగోలు చేసి పాకిస్తాన్ సరిహద్దులన్నింటిలో మోహరించింది. దీని రాడార్ పరిధి గరిష్టంగా 400 కిలోమీటర్లు. అంటే ఇది పాకిస్తాన్లోని అంతర్గత వైమానిక స్థావరాలపై కూడా ఎంతో సమర్థవంతంగా నిఘా పెట్టగలదు. కనీసం ఒక్క విమానం పాక్ నుంచి గాల్లోకి ఎగిరినా సరే ఈ సుదర్శన్ 400 క్షణాల్లో దాన్ని పసిగట్టేయగలదు. ఈ అత్యంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థ శత్రు దేశాల్లో ఏ రకమైన కదలికలున్నాయో అనుక్షణం అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. అంటే పాకిస్తాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డా సరే, ఎటువంటి ప్రతిదాడి చేసే చేష్టలు చేసినా కూడా వెంటనే ఈ సుదర్శన్ 400 లేదా S-400 వ్యవస్థ కోలుకోలేని దెబ్బతీయగలదు మన శత్రు దేశాలను.
అధునాతన S-400 వ్యవస్థలో ఉన్న మల్టీ ఫంక్షన్ రాడార్, అటానమస్ డిటెన్షన్ అండ్ టార్గెటింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్, లాంచర్, కమాండ్ కంట్రోల్ సిస్టమ్, టార్గెటింగ్ సిస్టమ్ కూడా కలిగి ఉంటుంది. ఈ S-400 ద్వారా 4 రకాల క్షిపణులను మన భారత సేన ఒకేసారి ప్రయోగించవచ్చు. ఇందులో 48 NSDM క్షిపణి దాదాపు 250 కిలోమీటర్లు, 40 NS క్షిపణి దాదాపు 400 కిలోమీటర్లు కూడా ట్రాక్ చేయగలవు. ఇవి పాక్ ప్రయోగించిన ఏ మిసైల్నైనా కనీసం పాక్ బోర్డర్ కూడా దాటించకుండానే బూడిద చేసేయగలవు. ఈ విధంగా శత్రువుల నుంచి ఒకేసారి వచ్చే 36 లక్ష్యాలను ఛేదించే మన భారత్ బాహుబలి మిసైల్ S-400. ఇప్పటికే ఈ S-400 పాకిస్తాన్ మన భారత్లో లక్ష్యంగా చేసుకున్న 16 స్థావరాలను వెంట్రుక వాసి కూడా కదల్చలేకపోయింది అంటే మన భారత రక్షణ వ్యవస్థ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.